హై వ్యూస్. ఈరోజు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాతో కలిసి దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చారు. షష్ఠ షణ్ముఖ యాత్ర. ఈ షష్ఠ అన్నప్పుడు కింద ఒత్తు ఠా అంటే ఆరు పవిత్రమైనటువంటి షణ్ముఖ దేవాలయాలు. అంటే మన సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు తిరుత్తని ఆలయాన్ని సందర్శించుకున్నారు. దాంతో షష్ఠ షణ్ముఖ ఆలయాల సందర్శన ఆధ్యాత్మిక యాత్ర సంబంధించి కంప్లీట్. దాని గన్నవరం వచ్చారు. జనసేన కార్యాలయం కూడా వెళ్ళిపోయారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అయితే ఈ మధ్యలో ఆయన మన అగస్త్యముని ఉన్నారు కదా, ఆయన దేవాలయం, ఆ తర్వాత పరశురాముడికి సంబంధించి ఇలా పవిత్రమైన మరికొన్ని దేవాలయాలు సందర్శించుకున్నారు. అందులో అత్యంత విలువైనది, ముఖ్యమైనది, ప్రముఖమైనది, ఇంకా చెప్పాలంటే ఏకంగా ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, ఆయన ఏకంగా అమ్మవారిని, శక్తి స్వరూపమైనటువంటి మీనాక్షి అమ్మవారిని పాచికలాటలో కూర్చోబెట్టి శ్రీచక్రం గీసి అమ్మవారి యొక్క తామస రూపాన్ని కట్టడి చేస్తాడు. ఆ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కథ ఇందులో చెప్తాను. చరిత్ర కథ కూడా కాదు. దానికన్నా ముందు అసలు ఈ పవన్ ఎందుకు చేశాడు ఇది? తను ఏం చెప్పాడు? ఇది నా వ్యక్తిగతం అన్నాడు. తన కొడుకు అకీరా, పక్కన తిరుపతి దేవస్థానం మెంబర్ ఆనంద్ సాయి, ఆయన మిత్రుడు. సో వాళ్ళతో వెళ్ళారు. ఇంకా మన తిరుపతికి సంబంధించి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎవరు ఉన్నారు కదా, ఎమ్మెల్యే, వాళ్ళు కూడా వెళ్ళారు. బట్ ఓవరాల్గా చెప్పినప్పుడు ఇది నా పర్సనల్ అయ్యా అన్నాడు. అకీరాని తీసుకుని ఎందుకు వెళ్ళాడు తెలుసు? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఆధ్యాత్మిక భావాలు ఎప్పుడైతే మన పిల్లలలో ఉంటాయో, ఎదుగుతున్న క్రమంలో టీనేజ్లో ఉంటున్న పిల్లలకి ఆ కౌమార దశ దాటి, యవ్వన దశ దాటి, ఆ నెక్స్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తున్నటువంటి 21 ఇయర్స్ ఆ మూమెంట్లో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ నాలెడ్జ్ వాళ్ళలో కనుక ఉంటే, పక్కనే ఉండి తండ్రి ఇది ఇంది నాయన, ఇది నాయన అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆ మనిషిలో, ఆడవారైనా మగవారిలో, వారిలో వచ్చే ఆ పవర్, ఆ డివైన్ పవర్ అద్భుతంగా ఉంటుంది. నాలెడ్జ్, విజ్డమ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో తన కొడుకు ఉన్నతిని కోరుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ చాలామంది బీజేపీ వెనకాల నుండి పంపించారు, టీడీపీకి పవన్ కళ్యాణ్ పడతలేదు, అందుకే దూరం వెళ్ళాడు, ఇలా రకరకాలుగా ఏవో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. హైందవ సాంప్రదాయంలో భాగంగా పూర్వకాలంలో, ఇప్పుడంటే ఊరు పాటించట్ల, పూర్వకాలంలో ప్రతి తండ్రి తన కొడుకుకు సంబంధించి, తన కూతురుకు సంబంధించి మొత్తం ద బెస్ట్ వేలో దేవాలయాల సందర్శన, స్థల పురాణం, అక్కడ ఉండే మహత్యం మొత్తం చెప్పారు. అలా తిరుపతి కానీ, మన ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ కానీ కూతుళ్లతో వెళ్ళున్నాడు. దక్షిణ భారతదేశ యాత్ర అన్నప్పుడు, ఈ షష్ఠ షణ్ముఖ యాత్ర అన్నప్పుడు అగస్త్య మహాముని దర్శనం, తర్వాత పరశురామ అవతారం, లైక్ వీటికి సంబంధించిన వారి దేవాలయాలు ఏవైతున్నాయో, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతున్నాయో అక్కడ కొడుకుతో వెళ్ళున్నాడు. ఎందుకంటే తండ్రి కొడుకుల అనుబంధానికి సంబంధించి, గురువు శిష్య అనుబంధానికి సంబంధించి అత్యంత కీలకమైన ఇవన్నీ కూడా. సో అవన్నీ అకీరాకి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, అండ్ ఎదురున్నటువంటి పూజల చేత, గురువుల చేత చెప్పించడం కావచ్చు, దానికోసం. సో ఒక ఫాదర్గా తన కొడుకు కోసం సీరియస్లీ ద బెస్ట్ అనేది పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇది మీకు అర్థం కావాలి. నాకు తెలిసి ఏ తెలుగు మీడియా టచ్ చేయాలి. నేను మన కావ్యస్మణిలో వీడియో ఇస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక మాట చెప్తాను. నాది క్యాటలిస్ట్ డివోషన్ అని చెప్పేసి 2వ ఛానల్ ఉంటుంది. అందులో మొదట భగవద్గీత ఇచ్చారు, తర్వాత గరుడ పురాణం ఇచ్చారు, ప్లేలిస్ట్లో చూడండి. 3 వచ్చేసి ఇప్పుడు మహాభారతమే ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. అండ్ రామాయణ ఆల్రెడీ గతంలో చదివినాను కాబట్టి చదవని వాటికి సంబంధించి కంటిన్యూ చేస్తూ ఉన్నా. అప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసిందనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను ఏదైతే చెప్పానో, అకీరాకి పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఇదంతా కూడా ఈ పురాణ దశలు మొత్తం తిరగేస్తుంటే, చెక్ చేస్తుంటే, చదువుతున్నా తెలుస్తూ ఉన్నాయి. మనం ఏం కోల్పోతున్నాం, ఈ జనరేషన్కి రిమైనింగ్ పేరెంట్స్ ఏం ఇవ్వలేకపోతున్నారు ఏంటని. బట్ పవన్ కళ్యాణ్ అలా ఉండకూడదు, నా కొడుకు అన్నీ చెప్పాలి, ఇవ్వాలనుకున్నట్టు ఇచ్చాడు. కమింగ్ టు అమ్మవారికి సంబంధించి మొదటి మీనాక్షి అమ్మవారు, ఆ శ్రీచక్రం మహత్యం. ఆది శంకరాచార్యుడు మామూలుగా తీర్థయాత్రల నుండి చేస్తూ మధురైకి వస్తారు. అక్కడ పాండ్యరాజులు ఉంటారు. పాండ్యరాజులు మీనాక్షి అమ్మవారిని వారి యొక్క ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్త సుందరేశ్వరుడు. ఈ సుందరేశ్వరుడు వచ్చేసి దాన్ని ఏం చెప్పాలంటే ఆ స్థల పాలకుడు, లేదన్నప్పుడు ఆ రాజ్యం ఎలా చెప్పాలంటే క్షేత్ర పాలకుడు వచ్చేసి ఎవరు? సుందరేశ్వరుడు, ఆ మధురై క్షేత్రానికి సంబంధించి.
అమ్మవారు పగలల్లా కూడా చక్కగా దేదీప్యమానంగా చిరునవ్వులు చెందిస్తూ అమ్మవారిలాగా అలా ఉంటారు. రాత్రి వచ్చేటప్పటికి తామస రూపం, త్రిగుణాలు అంటారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఈ తమోగుణం అన్నప్పుడు ఏంటంటే ఇంకా అది అసలు ఊహించలేమన్నమాట. ఓ రకం చెప్పాల్సి వచ్చినప్పుడు ఓ రకంగా రాక్షసులకు అన్నట్టు, లేదన్నప్పుడు ఆశకు అన్నట్టు మొత్తం ఆవేలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి సమేత తామస గుణం అన్నప్పుడు ఏంటంటే ఆ రాత్రి నగరంలో సంచరిస్తూ ఎవరైనా అమ్మవారికి అడ్డుస్తే చంపేస్తుంది అన్నట్టు. అలా ఆల్రెడీ జరుగుతూ ఉంటేనే ఎవరైనా కూడా ఇక్కడ రావద్దు అన్నట్టు. రాత్రి అయితే ఇంకెక్కడో అక్కడ అన్నట్టు. ఆది శంకరాచార్యులు మధురైకి వెళ్ళినప్పుడు కూడా ఆ రాజు జరిగింది మొత్తం చెప్తే, అయ్యా మీరు ఆలయానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటాడు. అప్పుడు చెప్తాడు, ఏ ఇంట అయితే నేను భిక్షను స్వీకరించానో ఆ ఇంట నిద్రించకూడదు రాజా, అమ్మవారి ఆలయంలో నేను ఉంటాను, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఆలయానికి వెళ్తాడు. ఈయన వెళ్ళిన కాసేపటికి రాత్రి అయిపోయింది. ఒక్కసారిగా అమ్మవారి గుడిలో గంటల శబ్దాలు, మొత్తం వెలుగులు, దీపాలు వెలుగుతాయి. ఇక అమ్మవారు గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. గర్భగుడిలో ప్రసన్న వదనంతో ఉన్నారు. ఆ బయటకు వస్తున్న మూమెంట్లో ఆది శంకరాచార్యులు కనపడ్డారు. చూడగానే సాక్షాత్తు శివుడిలాగా ఉన్నాడు, బాలశివుడు అంటే శివపుత్రుడు అంటే నా కుమారుడే అని ఆమె అనుకొని సంతోషంగా దగ్గరికి రాబోయిన మూమెంట్లో ఇక ఆమెలో తామస గుణం అనమాట. బయట సంహరించింది కదా, లైక్ ఇంకా ఆవేళ ఉన్నప్పుడు ఇంకా ఎవరు నీవు ఏంటి అన్నప్పుడు ఈలోపు అమ్మవారి కోసం స్తుతించిన్నాడు, స్తోత్రాలు. దాన్ని ఆమె ప్రసన్నురాలే, ఉపంచేద్దాం, మన పాచికలు ఆడదాం. నేను గాన ఓడిపోయినట్టయితే నా భర్త సుందరేశుడు చెప్పింది నేను చేస్తా, అదే గెలిచాను అనుకో నేను ఏవైతే అడుగుతానో నాకు అవన్నీ సమాధానం చెప్పని అంటుంది. సరేనమ్మా అని ఆట మొదలెట్టే మూమెంట్లో ఆదిశంకరుడు కూడా చెప్తాడు, అమ్మా నేను గనక ఓడిపోతే నువ్వు నన్ను భక్షించు, నేను గాన గెలిచినట్టయితే తల్లి నువ్వు నీ తామస రూపాన్ని వదిలేసి నువ్వు మధురై మీనాక్షిలాగా ఇక్కడే ఉండమ్మా అంటాడు. సరే అని చెప్పేసి ఆట మొదలెడుతున్న మూమెంట్లో మధ్య మధ్యలో ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు ఎన్నో రకాలుగా మనకి కీర్తిస్తూ నామాలు ఇవన్నీ చేస్తూ ఈ మధ్యలో పాచికలు ఆడుతూ ఆల్మోస్ట్ ఇక ఎలాగంటే పాచికల ఆట అన్నట్టుగా ఆమె అనుకుంటుంది. బట్ మొత్తం శ్రీచక్రం గీసేస్తాడు, శ్రీచక్రం ప్రతిష్ఠిస్తాడు. అంతా అయిన తర్వాత అమ్మవారు వచ్చేసి ఇక తెల్లవారుతుంది, నేను ఇంకా ఎవరిని భక్షించలేదు అనుకునే మూమెంట్లో త్వరగా వెళ్దామని అనుకుని ఆట కంప్లీట్ చేసి లాస్ట్ రౌండ్ పాచికలు నేనే గెలిచానని చెప్పేసి అనింది. అమ్మా నీ దగ్గర ఓడిపోతే నాకు సంతోషమే కదమ్మా, కానీ ఒక్కసారి చూడమ్మా అక్కడ అని చెప్పేసి సంఖ్యాశాస్త్రపరంగా, ఆధ్యాత్మిక శాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా మొత్తం చూసినప్పుడు శంకరుడు గెలిచుంటాడు. అప్పుడు సుందరేశుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అప్పుడు చెప్తాడు, దేవి నీ తామస రూపాన్ని ఎండ్ చేయాలి అంటే నాలాంటి వాడే రావాలి, అందుకే నా అంశతో పుట్టేటువంటి ఆదిశంకరుడే వచ్చాడు అని చెప్పిన తర్వాత ఆ శ్రీచక్రం ఇంకా ఆలయం దగ్గర ఉండిపోయింది. ఇక అమ్మవారు వచ్చేసి ఇక గుడి దాటి బయటికి రారు. సుందరేశుడు ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇంకా సుభిక్షంగా ద బెస్ట్ వేలో ఉంటుంది. ఇక తెల్లవారుతున్న మూమెంట్లోనే ఇక పాండ్యరాజు వస్తాడు, జరిగింది మొత్తం చూస్తాడు. ఓ పక్క సుందరేశుడు, మధుర మీనాక్షి అమ్మవారు, ఆది శంకరాచార్యులు, ఇంకా అతని జీవితం ఇంకా దాన్ని ఏం చెప్పాలంటే ఇక అంతమించిన మహద్భాగ్యం ఏముంది నాకు అన్నట్టుగా ఆయన ఫీల్ అయిపోతాడు. ఇక అప్పుడు ఆది శంకరాచార్యుడు చెప్తారు, అమ్మవారి ఇక మధురై మీనాక్షిలాగే ఉంటారు, ఈ శ్రీచక్రం కదా ఈ మహత్యం అన్నది ఈ క్షేత్రాన్ని కాపాడింది, దాని పవర్ ఎటువంటిది అన్నట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇక ఎక్కడ ఎటువంటి చెడు శక్తులైనా ఉండవు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చి ఈ శ్రీచక్రాన్ని దర్శించుకుంటే సద్గతులు కలుగుతాయి. ఇది ఒకవేళ మనం మరణించిన తర్వాత బ్రతికున్నప్పుడు కనుక అయినట్టు ఈ శ్రీచక్రాన్ని దర్శించుకున్నామంటే మనలో ఉన్న చెడు అంతా తొలగిపోయింది, మొత్తం మంచి అనేది మనలో అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగొందింది. సో ఈ మధురై మీనాక్షి అమ్మవారికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ శ్రీచక్ర దర్శనం చేసుకోండి. మొత్తంగా షష్ఠ షణ్ముఖ యాత్ర పరంగా చూస్తున్నా, ఓవరాల్గా ఆధ్యాత్మిక యాత్ర పరంగా చూసిన పవన్ కళ్యాణ్ తన కొడుకుకి ఒక గొప్ప బహుమతి ఇచ్చాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి, ప్రపంచంలో ఉన్న హిందువులకి, తల్లిదండ్రులకు సంబంధించి మనం ఏం చేయాలంటే అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ చూపించాడు, నిరూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.